7 ద్వీపాలతో కూడుకున్న భూమండలాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా సంవత్సరం పాటు వ్రతం చేశాడట. కార్తీక మాసంలో 3 రోజులు చేశాడు వ్రత దీక్ష నిర్మించాలిగా. దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు. ఇవాళ ఏకాదశి, నిన్నటి రోజు దశమి, ఇవాళ ఏకాదశి, రేపు ద్వాదశి. ఈ 3 రోజులు కూడా ఒక దీక్షగా క్రిత సంవత్సరం నుంచి కార్తీక మాసం నుంచి తలపెట్టినటువంటి ఏకాదశి వ్రతం అనేది చేసి దశమి నాడు మళ్ళీ 3 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించి ఏకాదశి నాడు కారంతీ నదిలో స్నానం చేసి యువనాదిలో వచ్చి కార్యక్రమం అంతా కూడా మధువనంలో ఏం చేశారో తెలుసండి, శివకేశవులను ఇద్దరిని అభిషేకించాడట. పూర్తి చేసిన తర్వాత ఏకాదశి వ్రతం పూర్తవుతోంది. ఆ పూర్తికి కాస్త ముందుగా గోదానాలు, భూదానాలు చేశారు బ్రాహ్మణోత్తములు. గోదానం ఇచ్చిన దానం ఇంకొకటి లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి మనం చాలా పొరపాటు పడుతున్నాం సమాజంలో. గోదానం చేయడం అంటే దాన్ని చాలా ఖరీదైన పెట్టి దేశవాళీ గోవులు తీసుకొచ్చి దానం చేయాలి. ఆ బ్రాహ్మడికి గోదానం చేసిన ఏం చెప్తారు తెలుసా మంత్రంలో? గోవులు మాత్రమే ఇవ్వటం కాదండి, గోవులు మాత్రమే ఇచ్చినట్టయితే మనకు దాని ఫలితం లభించదు. దానికి కనీసం 2 సంవత్సరాల సరిపడ ఆహారానికి కూడా అంతం చేసి గోవులు దానం చేయాలి. మనం ఒక గోవుని కొనుక్కొచ్చి గోవుకు 2 సంవత్సరాల సరిపడ ఆ గ్రాసాన్ని కలిపి దానం చేయడం అంత తేలికే కాదు కదా. కాబట్టి తేలికైన పని మన ముందున్నటువంటి అతి చిన్న పని ఏంటంటే అంబరీషుడు చేసినటువంటి గోదానాన్ని సరిపడ దానం మనం చేయాలంటే కలియుగంలో గోవులు ఎక్కడైతే పెంచుతున్నారో, ఎక్కడైతే సాకుతూ అర్ధరాత్రి అపరాత్రాక ఆ నోరు లేని ఏవైతే జీవులు ఉన్నాయో ఆవులు, ఏవైతే మన హిందూ ధర్మానికి ప్రతీకలో ఏ గోవులలో అయితే 33 కోట్ల దేవతల యొక్క స్థానాలు ఉన్నాయన్నారో, ఏ గోవులైతే తాము పీల్చి వదిలిపెట్టే గాలిలో కూడా ఆక్సిజన్ ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించారో, ఏ గోవు యొక్క పేడ గోమయము, ఏ గోవు యొక్క మూత్రం అనద్దండి జలం, ఆ గోవు నుంచి వచ్చే పాలు, గోవు పాల నుంచి వచ్చేటువంటి పెరుగు, గోవు పాలపై వచ్చినటువంటి మీగడని మార్చి ఘృతంగా తయారు చేస్తామో ఘృత నెయ్యి. ఈ 5 కలిసి పంచగవ్యాలు అంటారు. అవి మన హిందూ ధర్మంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు మానవ జాతి జన్మలుగా మోసుకొస్తున్న పాపాలు నరాలలో జీర్ణించుకోవడం కాదు, ఎముకలలో వెళ్ళిపోయినటువంటి పాపాలను కూడా బయటకు తీసుకొచ్చే శక్తి ఎవరికి ఉందంటే ఆ పంచకానికి ఉంది. అటువంటి పదార్థాలను తన శరీరం నుంచి ఉత్పత్తి చేసేటువంటి గోమాతలకు తగిన ఆహారంగా సమర్పించినట్లయితే ఇంకా లోకంలో మనం ఏది చేయగలదండి. నోరున్న మానవుడు నాకు లేదు అని అడిగి తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. ఎవరైనా అఘాత్యం చేయగలుగుతారు, కానీ నోరు లేని గోవులు అనేక వందలు ఇక్కడ పోషించబడుతున్నాయి. కాబట్టి వాటికి కనుక ఆహారానికి సంబంధించినటువంటి ధనాన్ని కనుక అందించగలిగితే గోదానం చేసినట్టే. గోదానం చేయడం కంటే గోవులకు దానాన్ని దానం చేయడం శ్రేయస్కరం, శ్రేష్టం, తేలిక, ఫలితాన్ని ఇచ్చేటువంటి అంశం. కాబట్టి అంబరీషుడు చేసినటువంటి గోదానం చేసినటువంటి స్థితిని పొందాలంటే ఏకాదశి వ్రతం ఏదైతే చేసుకుంటున్నామో, ఈ ఏకాదశి వ్రతం నాడు కానీ ద్వాదశి నాడు కానీ రేపు ఇదే గోశాలలో ఇక్కడ సత్యనారాయణ వ్రతం 27వ తారీఖు నాడు బుధవారం నాడు కళ్యాణం జరుగుతుంది. 27వ తారీఖు బుధవారం తర్వాత మాఘమాసంలో వచ్చేసి ఈ గోశాలలో ఎదురుగా చూస్తున్నారు మీరు. ఆ గోవులను కట్టేసిన దగ్గర ఒక రాటి స్తంభాలు ఉన్నాయి, వాటిని గరుక స్తంభం అంటారు. ఆ గరుక స్తంభం ఏంటంటే గోవులకు రేపు తులసి కళ్యాణం, గోశాలలో ఇక్కడే తులసి కళ్యాణం, వృషభ కళ్యాణమే 27వ తారీఖు బుధవారం నాడు, ఈ నెలలో చివరిలో బుధవారం. తర్వాత మాఘమాసంలో గరుక స్తంభాలు వేసేటువంటి ప్రక్రియ ఒకటి. ఇప్పుడు కాబట్టి 100 ఇప్పటికే 100 పైన గరుక స్తంభాలు ఉన్నాయి. ఉన్న గోవులన్నిటికీ కూడా మనకు ఒంటిపై దురద కలిగితే దాన్ని కాస్త ఉపశమనం పొందడానికి గీరుకోవడానికి మనకు బుద్ధుంది, చేతుల అవయవాలు అందుబాటులో ఉన్నాయి. కానీ గోవులకు 4 రకాల జంతువులు కాబట్టి వాటికి ఒంటిపై అసౌకర్యం కలిగితే దానికి ఉపశమనం పొందాలంటే అవి చేసే పని ఏంటంటే వాటికి ఇబ్బంది కలగకుండా ఉపశమనం పొందాలంటే గరుక స్తంభాలు వాటికి ప్రత్యామ్నాయం. అటువంటి గరుక స్తంభాలు 30 స్తంభాలు ఇక్కడ ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పం చేశారు. వాటికి సంబంధించినటువంటి ఆ ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ వ్యయంలో కూడా కాస్త తక్కువ వచ్చేట్టుగా మాట్లాడుతున్నారు. అయ్యగారి గారి హనుమంతరావు గారిని కలిసినట్లయితే హనుమంతరావు గారు అంటే అయ్యగారు గోవులకు దానా గురించే అడగదు. ఎందుకంటే ఆయన లక్షణం, ఆయన నైజం ఏంటంటే పూజ చేయమని చేసి
పెడతారు. ఏమండి జాతకం చెప్పండి చెప్తారు. కానీ గోవులు దాణ కోసం అడగడం మాత్రం అయ్యగారికి తెలియదు. 12 ఏళ్ళ చూస్తున్నాను కదా నేను, నాకు పుష్కర కాలం పైన పరిచయం ఉంది. కానీ మనంతా మనం ఆ గోవులు దాణాల కోసం ఇబ్బంది పడుతున్నాయా? నిన్నగాక మన ఖమ్మంకి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏదో అది అని చెప్పి కొన్ని మాటలు చెప్పి కొన్ని లక్షల రూపాయలు తీసుకెళ్లారు. నాకు రాత్రి పెద్దలు చెప్పారు ఒక గుడిలో. కానీ గోశాలలో సజీవంగా మన ముందు నడయాడుతున్నటువంటి గోమాతలకు ఆహారం ఇవ్వడానికి ఖమ్మంలో ప్రజలకు అది గుర్తురాలేదా అని అడిగాను నేను వాళ్ళని. ఏమంటారు, నన్నేం అనలేరు కదా వాళ్ళు. చెప్పాను. కాబట్టి ఖమ్మంలో ఉన్న వెంకటేశ్వర గోశాలలో ఉన్న గోవుల యొక్క ఆహార స్థితి ఎట్లా ఉంది, వాటికి ఏదన్నా ఆకలి అయితే చెప్పలేవు. అయితే వాటిని ఆకలి తీర్చడానికి ఆయన తిప్పల పాపం ఆయన పడుతున్నారు. కొన్ని సందర్భాలలో పనిచేసే వాళ్ళు ఎక్కడున్నట్టు భార్యాభర్తలు వచ్చి పేడకాలు తీసి రోజుల్లో మధ్యాహ్నం 12 కోసం పేడకాలు తీస్తున్నారు. ఏంటంటే అయ్యో గోవులు పెంచుతున్నప్పుడు గోవుల యొక్క మయాన్ని తప్పడైతే వాళ్ళకి శుభ్రం చేయాలి కదా అన్నారు. అప్పుడు సిగ్గించింది నిజానికి. అంటే మనం అంత పని మనం చేయమని అయ్యగారు చేసే పుణ్యమే. గోశాలకు వచ్చి పేడకాలు వేస్తే అది పుణ్యమే మరి. కానీ అటువంటి గోవులకు ఆహారం ఏదైతే కొరత ఏర్పడి పొరపాటు వస్తే ఆ కొరతను తీర్చాల్సిన బాధ్యత గోవులను పూజించే భక్తులకు ఉంటుంది. కాబట్టి ఆ గోవులకు సంబంధించిన దాణ అయ్యగారిని ఎంత అడిగినా ఆయన చెప్పరు. నేను మొన్ననే అన్నాను, ఏంటయ్యా ఆ ఇచ్చే దక్షిణ మీకు అనుకోకండి, గోవులకి వేరు తీసుకోవాలి ఏంటంటే నాకెందుకంటే అదేదో ఆ దాంట్లో వేయమన్నారు. వద్దండి, భక్తులకు చెప్తున్నాను, మీ చేతిస్తే మీ చేతి ద్వారా వేయాలి వాళ్ళకి, దాన్ని సాధన ఎట్లా అన్నాను నేను. కాబట్టి ఏదన్నా మొహమాట పడినా అయ్యగారు మాకు పిలవదండి, మీరే డిపెండెంట్ అంటారు కదా, ఆ ఉండిలో మీరే వేయండి మా తరఫున అని చెప్పేసి ఆ అయ్యగారి చేతులకు బలాన్ని పెట్టి వెళ్ళిపోవడమే. ఆ రకంగా గోవులకి ఇక్కడ కావాల్సిన ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి కనుక మీరు ద్రవ్య సహాయం చేస్తే అది గోసేవ చేసినట్టే, గోదానం చేసినట్టే. ఎందుకంటే గోవులు సజీవంగా నడయాడుతున్నాయి ఇక్కడ. ఇక అంబరీషుడు చేసినటువంటి గోదానం చేసిన అన్నీ అయిపోయినాయండి. ఒక్క ఆ అంత వ్రతం పూర్తయిపోయింది. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు. అంత సర్వ లోకల్లో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ భోజనాలు పెట్టిన తర్వాత అసలు భోజనం చేయాలని సిద్ధమయ్యాడు. కానీ ఎంతలోకి ఆటంకం ఒకటి వచ్చింది. ఏంటంటే ఒక మహా రుద్ర అంశ సంభూతుడు తపస్వి, ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి, వచ్చేసాడు. రాగానే మహానుభావ గురువాస మహర్షి మీరు వచ్చారా, ఇంతకంటే నాకు అదృష్టమా, ఏడాది పాటు చేసిన వ్రతానికి పూర్ణాహుతి జరుగుతుందండి, కాబట్టి భోజనానికి రండి, అతిథి గారికి తప్పకుండా అన్నాడు. అని వెళ్ళి యమునా నదిలో మునిగి 1 గంట 2 గంటల 3 గంటల రావట్లేదు. ఆయన ఎంత కాలేదు. ఈ కాస్త అయిపోతే ముహూర్తం దాటిపోతుంది. ఆయన భోజనం చేయకపోతే అంబరీషుడికి వ్రత ఫలితం దక్కదు. ఆ బ్రాహ్మణుడు రాకపోతే ఏం చేయకూడదు. ఆయన అతిథి రాకపోతే భోజనం చేయకూడదు. యజమానికి వ్రతం కనుక చెడకుండా ఫలితం ఇవ్వాలంటే ఆయన భోజనం చేయాలి, తప్పకుండా గౌరవిస్తున్నాడు. ఎట్లా సంకటం అడిగారు పెద్ద పండితుల్ని. అడిగారు, అతిథివో ఈ ద్వాదశి పారణం పాడి కాదు, కుడవకుంట కాదు, కుడుచుకయు కాదు, సలిల భక్షణం సమ్మతము అని బ్రాహ్మణులు చెప్పారు. అంబరీష ఆ దుర్వాస మహర్షి కాలంలో స్నానం చేస్తున్నాడు, తపస్సులో ఉన్నాడు. ఆయన పిలవడానికి ధైర్యం లేదు. ఆయన అతిథి వచ్చినప్పుడే పెట్టాలి తప్ప మనం బ్రహ్మని బలవంతం చేయకూడదు. నువ్వే అతిథి భోజనం పెట్టకపోతే నువ్వు చేయకూడదు. నీ వ్రతం ఫలించే స్థితిలో లేదు. కొద్దిసేపట్లో కయ్యలు వెళ్ళిపోతున్నాయి. నీ ఏడాది పాటు వ్రతం ఫలించాలంటే ఒక్కటే మార్గం, నీళ్లు తాగు. నీళ్లు తాగితే భోజనం చేసిన దోషం ఉండదు. నీళ్లు తాగితే వ్రతం సమాప్తి చేయడానికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వాలంటే దానికి పనికొస్తుంది. అనగానే వెంటనే దేవుడిలో కాస్త నీళ్లు పోసుకున్నాక, అమ్మ ప్రార్థన చేశాను, ఏడాది పాటు వ్రత ఫలితం నాకు లభించింది అని ఆనందపడ్డాడు అంబరీషుడు. ఇంతలోకి వచ్చేసాడు దుర్వాసుడు. ఖచ్చితంగా దుర్వాసుడు గంటలు వేచినా రాలేదు. ఈయన నీటి చుక్కలు పూసుకోమని వచ్చాడు. ఏంటి స్వామి అనగానే ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా పెట్టి శపించాడు. అంబరీష, నేను నాకు భోజనం పెట్టకుండా నువ్వు పాలన చేస్తావని. స్వామి, నేను నీటిని మాత్రమే తీసుకున్నాను, అయినా సరే అతిథికి పెట్టకుండా తీసుకున్నావు అని ఒక్కసారిగా భయంకరంగా ఒక కుర్చీని తయారు చేసి భయంకరంగా రాక్షసి అంబరీషుడు వదిలిపెట్టాడు. కానీ అదృష్టం ఏంటంటే విష్ణుమూర్తిని సేవించే భక్తులకు విష్ణుమూర్తి యొక్క దక్షిణ హస్తంలో ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని అంబరీషుడు ఆలంబనంగా ఉంచాడు విష్ణుమూర్తి. వెంటనే ఆ అంబరీషుడి చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధం ఏదైతే ఉందో ఆ సుదర్శనం వెళ్ళేసి కృత్య రాక్షసిని భస్మీపటం చేసింది, బూడిదగా మార్చింది.
వెంటనే భయపడ్డాడు దుర్వాస మహర్షి. నేను ఇచ్చిన కుర్చే మాడిపోయిందా? అంబరీషుడికి ఏమో విష్ణు చక్రం సుదర్శన చక్ర ఆలంబనంగా ఉందా? అనగానే వెంటనే సుదర్శన చక్ర వెంటబడింది. దుర్వాసుడు మొత్తం తిరిగాడండి అన్ని లోకాలు, ఎక్కడ ఫలితం దొరకలేదు. విష్ణు లోకానికి వెళ్ళాడు, వైకుంఠానికి. అక్కడ మహానుభావుడు సరస్వతలాపాలతో ఉన్నాడు ఆ విష్ణుమూర్తి. ఆయన దగ్గరికి స్వామి అన్నాడు. అనగానే నేనే లేదయా, నా దగ్గర బలహీనత ఉంటుంది, నన్ను నమ్ముకున్న భక్తులకు లొంగిపోతా, నన్ను తాడుతో కట్టేసిన పశువులాగా ఆ భక్తి అనే తాడుతో నన్ను భక్తులకు కట్టేస్తారు, కాబట్టి అంబరీషుడు అనే భక్తులు కట్టేసిన పశువులు నేనన్నాడు, కట్టుబడిపోయా. అనగానే మరి ఏం స్వామి నా గతి? ఏమీ లేదు, నా భక్తులైన విష్ణు అంబరీషుడే గతి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన భక్తులాడు. అంటే ఏ అంబరీషుడు అయితే చంపాలనుకున్నాడు దుర్వాసుడు, ఆ అంబరీషుడి దగ్గరికి వెళ్ళి వేడుకోమన్నాడు విష్ణుమూర్తి. అంటే విష్ణుమూర్తి భక్తులకు ఇచ్చే వినవాది, చూపించే వాత్సల్యం అది, భక్త రక్షణ దాక్షిణ్య వైభవం కలిగినవాడు విష్ణుమూర్తి. వెంటనే దుర్వాసుడు వచ్చాడు అంబరీషుడికి, వేడుకున్న అంబరీషుడి స్వామి అనగానే, అయ్యయ్యో మహర్షి, మీరు నన్ను వేడుకోవడం అని నేను అంటాను, నా ఇదంతా నేను విష్ణుమూర్తి భక్తున్నానట. కాదు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నీ కట్టుకోవడం అన్నాడు. ఏం కావాలి? విష్ణు ఆ సుదర్శన చక్రాన్ని దానం పెట్టాడు అంబరీషుడు. ఆ మహానుభావుడు దుర్వాసుని ఏం చేయొద్దని. దుర్వాసునేమో నేను సంపాదన చేశాడా, విష్ణు భక్తుడేమో దుర్వాసుని ఏం చేయొద్దు అంటాడా? వెంటనే బుద్ధి తెచ్చుకున్న వారిలాగా నటించిన దుర్వాసుడు నిజంగా దుర్వాసుడు తప్పు చేయలేదండి, మనకు తెలియజేయడం కోసం లేదన్నమాట అది. వెంటనే అన్నాడట, మహానుభావ అంబరీష, నేను తృప్తి చెందానయ్యా, భోజనం అక్కర్లేదు, లేదు స్వామి చేయాలని భోజనం పెట్టి మిగిలిన ఎంగిలి తిన్నాడు అంబరీషుడు. అప్పుడు అన్న మాట పడి చెప్పేసి ఆపేస్తా. ఇది అంబరీషుడు చరిత్రలో తూకీగా చెప్పడానికి పనికొచ్చే అంశం. అక్కడ అన్నాడట, ఒక మాట అని పేరు కర్ణములలో వయ్యారమై సోకినం. అంటే విష్ణుమూర్తి యొక్క పేరట చెవులలోకి వామో నేను ఇచ్చినక్కర్లేదట, మాట వరుస కట్టెళ్తుంటే విష్ణుమూర్తి నాగం పడుతున్నాడు. ఒక మాట అని పేరు కర్ణములలో వయ్యారమై సోకినం, సకలాకంబులు పల్లకెళ్ళి తొలవన్ సంభ్రాంతితో అట్టి సత్సుకరం మంగళ తీర్థపాదు హరి విష్ణు దేవదేవేశం తార కలంక స్థితి కొల్తు భక్తులకులే దడ్డంబు రాజాగ్రణి. ఓ అంబరీష చక్రవర్తి అని దుర్వాసుడు చెప్తున్నాడు. ఏమనంటే ఈ లోకంలో విష్ణుమూర్తి యొక్క నామాన్ని ఎవరి పేరులో అయితే లీలగా అట్లా పడితే చాలండి, బలవంతంగా వచ్చి వినక్కర్లా, అక్కడ వెళుతున్నా కూడా చిన్న కనుక విష్ణుమూర్తి పేరు కనుక నామం పడి. ఇందాక అయ్యారు రామ అంటే ఏమైంది అక్కడ రోగాలు రావట. ఎందుకని రామ అంటే రోగాలు రావు? రాకలసంబులెల్ల పయనం పడిత్రోసిన మా కపాటమై దీకొని ప్రోసు నిక్కము సతీయ వర్ణములు లేకొని భక్తి చే ఎవరైతే అంటారో వాళ్ళకి ఈ లోకంలో రోగాలు రావు, లోపల ఉన్న కల్మశాలను పోతాయి. దాశరథి గోపన గారు అటువంటి విష్ణుమూర్తి యొక్క నామం చెవులో పెడితే మనకున్న పాపాలన్నీ బయటికి కొట్టుకుంటూ వెళ్ళిపోతాయట. కానీ మన దగ్గర ఉండవలసింది ఏమో తెలుసా అండి, విష్ణు భక్తులుగా మన హృదయంలో ఉన్న కల్మష నేను నాది అనే అహంకార మమకారాలు విడిచిపెట్టేదానికి చేసిన ప్రయత్నమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, గోసేవ, తులసి కళ్యాణం, గో ఉషపరి కళ్యాణం, ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరించుకోవడానికి తప్ప మనం భగవంతుని ఉద్ధరించడానికి మనం ఎవరు అండి. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కోసం చేసేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఈ ప్రాంగణంలో ఉన్న గోవుల యొక్క ఆహారాన్ని, గోవులు ఆకలితో బాధపడే స్థితికి ఉండకూడదు మనం గో భక్తులుగా ఉన్నప్పుడు అనే విషయం దృష్టిలో పెట్టుకొని ఈ గోసేవలో పాల్గొని గోవులకు తగినటువంటి దాణ ఆహార పదార్థాలకు సంబంధించిన ద్రవ్యాన్ని, ఎందుకంటే అడగలేదు, ఆయన అడగడం రాదు, నేను చెప్తున్నాను. ఆనందరావు గారు అది అర్థం కాకపోతే నేను నాకు తెలుసు కాబట్టి విషయాన్ని మనం గోసేవలో పాల్గొని గో దానానికి సంబంధించిన ద్రవ్యాన్ని సహకరించిన ద్వారా గోవు యొక్క ఆ గోవు సేవ చేయడం ద్వారా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులు అవుతురుగాక అని విన్నవించుకుంటూ రేపు రోజు తులసి కళ్యాణం మళ్ళీ కలుసుకుందామని తెలియజేస్తూ అందరూ తదుపరి కార్యక్రమాన్ని, ఈ పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.